అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మరోసారి మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సంగతులు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మన బాధ్యతను మనం గుర్తించటం సాధ్యమవుతుంది. ఎవరో ఒకరు తెలియజేసినప్పుడు మనం ఆ తెలిసిన సంగతిని కాస్త జాగ్రత్తగా పరిశీలించటానికి అవకాశం ఉంటుందిగా. నాకెవరైనా ఏదైనా నాకు తెలిసిన సంగతి చెప్పినప్పుడు దాని ప్రాధాన్యతను కాస్త గ్రహించటానికి నాకు అవకాశం ఏ విధంగా ఉంటుందో, అలాగే మీరెరిగిన సంగతిని జ్ఞాపకం చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో అలాగే ఉంటుంది కదా. అందుకని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తున్నాము. ఇందులో ఒకరు గొప్ప, ఒకరు తక్కువ, ఒకరికి తెలుసు మరొకరికి తెలియదు అనే భావన ఏమీ లేదు. కొందరికి కొన్ని సంగతులు తెలుసు, కొన్ని సంగతులు తెలియదు. అలాగే మరికొందరికి చాలా సంగతులు తెలుసు, కొన్ని సామాన్యమైన సంగతులు తెలియదు. మనుషులమైన మనం ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉన్నాము గనుక ఆ సున్నితమైన భావాన్ని ఎన్నడూ ఎప్పుడూ పోగొట్టుకోకుండా వినయ మనస్సుతోనే ఈ భక్తి కార్యక్రమాలను జరిగించాలి. దైవ సేవకులైనా, వారిని నడిపించే నాయకులైనా, వారిని నడిపించే మహానాయకులైనా, విశ్వాసులైనా, సామాన్యులైనా ఎవరైనప్పటికీ ఈ సూత్రాన్ని పాటించవలసిందే. ఈ సూత్రాన్ని పాటించేవారు మాత్రమే దేవుని సంగతులను కాస్త ఎక్కువగా గ్రహించటానికి అవకాశం ఉంటుందని నా భావన. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యమును గూర్చి చెప్పిన ఉపమాన భావాన్ని ఒకసారి పరిశీలన చేద్దాము. ఒక యజమాని ద్రాక్ష తోటలో పని చేయటానికి కొంతమందిని కూలికి ఏర్పాటు చేసుకోవాలని భావించాడు. అది మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. నేను మత్తయి సువార్త 20వ అధ్యాయము 6వ వచనమును చదివి అందులో ఉన్న సంగతులను మీకు వివరిస్తాను. దానికంటే ముందుగా ఆ సందర్భాన్ని సంక్షిప్తంగా తెలియచేస్తాను. ఆ యజమాని ద్రాక్ష తోటలో కాస్త పనులు చేయటానికి ఉదయం 9 గంటలకు వెళ్ళి కొంతమందిని పిలిచాడు. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి కొంతమందిని పిలిచాడు. ఆ తర్వాత 3 గంటలకు వెళ్ళి కొంతమందిని పిలిచాడు. చాలామందిని పిలిచాడు, కొంతమందే వచ్చారు. ఆ తర్వాత 20వ అధ్యాయము 6వ వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. ఇది అంత వాస్తవం కాదు. ఉదయం నుంచి చాలా సందర్భాలలో ఆ తోట యజమాని తోటలో నుంచి బయటకు వచ్చి మనుషులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఉదయం 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు. అలా పిలిచినప్పుడు వీరు పట్టించుకోలేదో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 5 గంటలకు మరొకసారి తోట యజమాని ప్రజలుండే స్థలానికి వెళ్ళి, మీరిక్కడ ఎందుకు రోజంతా ఊరకనే నిలిచి ఉన్నారు? నా దగ్గరకు రండి, నేను ఒక దేనారము కూలి ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని ఎవ్వరూ కూలికి పెట్టుకోలేదండి అంటున్నారు. ఇదొక విచిత్రమైన స్పందన. అవకాశం ఇవ్వటానికి వాళ్ళు కూడా అవకాశం కల్పించాలిగా. ఎంతసేపు నాకు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, వీళ్ళు అవకాశం ఇవ్వలేదు అంటే ఇతరులు అవకాశం కల్పించడానికి వీలుగా ఉండే ప్రవర్తన కూడా కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం కదా. నిర్లక్ష్యంగాను, గర్వంగాను, లెక్క లేకుండాను, మర్యాద లేకుండాను ఏ మనిషి అయినా వ్యవహరిస్తే ఎవరైనా అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ వారి పద్ధతులను బట్టి, వారి శరీర భాషను బట్టి కొన్నిసార్లు కొంతమంది ఉపసంహరించుకుని మరికొంతమందికి అవకాశాలు ఇవ్వటం సహజంగా జరుగుతుంది కదా. అసలు రోజంతా మీరు ఇక్కడ ఊరకనే ఎందుకు నిలిచి ఉన్నారు అని అడిగాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చాలామంది ఏ పని చెయ్యకుండా ఊరకనే ఉండటానికి అలవాటు పడిపోతున్నారు. కారణం ఏదైనప్పటికీ కొంతమందికి శరీరం సహకరించదు, అలాంటప్పుడు వారు చేయగలిగినది ఏమీ లేదు. కొంతమందికి శరీరం సహకరించిన బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని భుజాన వేసుకుని చేయవలసిన వాటిని చెయ్యకుండాను బహు నిర్లక్ష్యంగా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వివాహమైతే భార్య పిల్లలను పట్టించుకోరు. ఉద్యోగస్తులైతే ఉద్యోగ ధర్మము చొప్పున ఉద్యోగం చెయ్యాలి అనే అవగాహన కొంతమందికి లేదు. వ్యాపారం చేసే వాళ్ళైతే వాళ్ళకి వీళ్ళకి
ఆ బాధ్యతలను అప్పగించి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే బాధ్యతను గుర్తించనటువంటి ధోరణి రోజు రోజుకి పెరిగిపోతోందా అని అనిపిస్తోంది. ఒకసారి ఆలోచించండి మీరు కూడాను. ఒకప్పుడు ఎవరు ఏ పని చేసినప్పటికీ, ఉద్యోగస్తులైనా వ్యాపారులైనా కష్టం చేసేవారైనా ఒక పద్ధతి, ఒక నిబద్ధత చొప్పున ఒక సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం డబ్బులు తీసుకుంటున్నాము, ఇలా ఉండటానికి వీల్లేదు అని మనస్సాక్షి వెలుగులో కాస్త పనులు చేసేవారు ఈ రోజుల్లో డబ్బులు కావాలి కానీ ఏ విధమైన పరిశ్రమ చేయకుండాను ఉచితంగా సొమ్ములు ఏ విధంగా వస్తాయా అని ఎదురు చూచే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. అంటే ఏ పని చేయకుండా ఓరకనే నిలిచి ఉండి అసలు మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదండి, మాతో మాట్లాడటం లేదు, ఎవరో పనికి పెట్టుకోవట్లేదు అంటున్నారు. సాయంత్రం 5 గంటలకు యజమానుడు వచ్చి వారితో మాట్లాడినప్పుడు ఎవరో పెట్టుకోలేదు, ఎవరో పిలవలేదు అనేది ఒక ఆలోచన విధానం అయితే, ఉదయం 9 గంటలకో 8 గంటలకో వచ్చి ఎవరైనా పనిస్తారేమోనని ఎదురు చూస్తూ తత్సంబంధమైన పద్ధతులను అనుసరిస్తే ఎవరో ఒకరు అవకాశం ఇస్తారు కదండి. ఇంట్లో కూర్చుంటే అవకాశాలు మన దగ్గరకు నడిచి వస్తాయా? కొంతమంది బాగా చదువుతారు యవనస్తులు, కానీ ఏ ప్రయత్నము చేయరు. తల్లిదండ్రులు మొత్తుకుంటూ ఉంటారు, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుంది, ఫలానా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎంతసేపు ఇంటి దగ్గరే కూర్చోవటం మంచిది కాదు, పిల్లలైన మీకు భోజనాలు పెట్టడం మాకు భారం కాదు, కానీ బాధ్యత తెలుసుకోవాలి, మీరు బయటికి వెళ్ళండి, మీరు ఉన్నత విద్యను అభ్యసించారు, ఫలానా కంపెనీకి వెళ్ళండి, ఫలానా వాళ్ళని అడగండి, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అవకాశం ఇస్తారు. ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ టీవీ ముందో సెల్ ఫోన్ ముందో సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉంటారు. ఈ పిల్లలేమో వాళ్ళపైన తిరుగుబాటు చేస్తూ, నాకు తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు, నువ్వేమీ చెప్పనక్కర్లేదని వాళ్ళ నోళ్ళు మోయిస్తారు. వీళ్ళ దగ్గర విద్య ఉన్నమాట నిజమే కానీ జీవితాన్ని గుర్చిన సరి అయిన అవగాహన లేదు. ఎన్నో మార్లు పిలుపులు వచ్చినా, ఎన్నో మార్లు సలహాలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోరు. దైవ సేవకులు చెప్పినా పట్టించుకోరు, తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోరు. దేవుడు వారిలో నుంచి మాట్లాడి ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదు, ఇది ధర్మం కాదు అని చెప్పినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేస్తూ చివరికి మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు, ఆదరించలేదు, పనికి పెట్టుకోలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు, అసలు నాకు అవకాశం ఇస్తే నేనేంటో చూపించేవాడిని, చూపించేదాన్ని అని అర్థం లేని ఆవేశంతో వారి విచిత్రమైన అభ్యుదయవాదాన్ని మనకు వినిపిస్తూ ఉంటారు కదా. ఈ సంగతులను మనందరం ఆలోచన చెయ్యాలి. ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ ఓరకనే ఎందుకు నిలిచి ఉన్నారు? ఒక బైబిల్ చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, ప్రార్థనా మందిరానికి వెళ్ళే అవకాశము మీకున్నది, ఆ శక్తి మీకున్నది, శారీరక శక్తి మీకున్నది. ఏ పని చేయకుండా, ఏ పాట నేర్చుకోకుండా, దైవ సంబంధితమైన కార్యక్రమాలలో ఏ విధంగానూ పాల్గొనకుండా ఖాళీగా కూర్చుని ఏదో పని చేస్తున్నట్లు, అలసిపోయినట్లు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరెందుకు ఊరకనే ఇక్కడ నిలిచి ఉన్నారు? అసలు రోజంతా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని ఆ తోట యజమాని అడిగినప్పుడు, అసలు మమ్మల్ని ఎవరో కూలికి పెట్టుకోలేదండి అంటున్నారు. అంటే యజమానుడు వచ్చి అడిగినప్పుడే ఈ మాట చెబుతారా? ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో, మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం, ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ నిలబడి ఉండటం, అటు ఇటు తిరగటం ఏంటిదంతాను అనే అవగాహన జ్ఞానము కొంతమందికి లేదు కదా. అదేమంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి, ఎవరైనా నా దగ్గరికి రావాలండి అంటారా? అర్థం లేనటువంటి ఆలోచనలు కదా. అవసరతను బట్టి మనం కొన్నిసార్లు వెళతాము, కొన్నిసార్లు ఇతరులు మన దగ్గరకు వస్తారు. దాందేముంది, ఎంతసేపు నేను చాలా ఉన్నతమైన మనిషిని కనుక నా దగ్గరకే అందరూ రావాలి అనే భావన ఏమీ అన్నిసార్లు అక్కర్లేదు. జీవితాన్ని జీవించటం ప్రతి మనిషి నేర్చుకోవాలన్నమాట. చాలామందికి జీవించటం చేత కాదు, ఎప్పుడు ఏ నిర్ణయం చేయాలో చేత కాదు, ఎంతసేపు పరనిందలో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు అని ఎప్పుడు చూచినా ఇతరులపైన నెపాలను మోపుతూ ఉంటూ కాలక్షేపం చేసే విచిత్రమైన స్త్రీలను, పురుషులను మీరు ఎప్పుడైనా చూశారా?
వాళ్ళల్లో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ఏ పని చెయ్యరు, చెయ్యాలని అనుకోరు, ఏ పనికి అందుబాటులో ఉండరు. ఇతరులు వారికి ఏదైనా ఒక పని అప్పగించాలని భావించినప్పుడు ఆ పని చేయటానికి సిద్ధ మనస్సును వారు ఏనాడు ఎన్నడూ చూపించరు. మరలా తిరిగి ఏమంటారంటే, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి, మేమంటే ఎవరికి లెక్క ఉందండి, డబ్బులున్న వాళ్ళ చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుందండి, సామాన్యులమైన మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి అని అదో రకమైన జీవన వేదాన్ని వల్లిస్తూ ఉంటారు. ఆలోచన చేయాలి. దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దైవ సంబంధమైన సేవలో ఉన్నటువంటి వారలారా, ఓరకనే నిలిచి ఉండి దేవుని పనిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించకుండా అదో రకమైనటువంటి భావనతో ఎవరిని వారు హెచ్చించుకుంటూ కొనసాగినంత మాత్రాన పెద్ద ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, సాయంత్రం 5 గంటలకు కూడా వచ్చి రోజంతా మీరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారయ్యా బాబు? ఏ పని లేదా మీకు? ఎక్కడికి వెళ్ళి పని చేయాలని అనిపించటం లేదా? నా దగ్గరకు రండి, నేను మీకు పని ఇస్తాను అని దాదాపు పని ముగించే దశలో వాళ్లకు ఆహ్వానాన్ని ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అసలు మమ్మల్ని ఎవరో కూలికి పెట్టుకోలేదండి అంటున్నారు. కూలికి పెట్టుకోకపోవటం కాదు, వీరు పరిశ్రమ చేయాలనే ఆలోచన లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఇది మన మానసిక స్థితిని కాస్త పరిశీలించుకోవటానికి అవకాశము కల్పించిన సందర్భం. పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానమే ఇది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును జీవితములోని వివిధ దశలలో అంగీకరించడానికి సూచనగా ఉన్నది. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు. అంటే జీవితంలో ఉన్న దశలు: బాల్యము, యవన దశ, మధ్య వయస్సు, చర్మ దశ, వీటిని సూచించే సందర్భాలుగా మనం భావిస్తున్నాము. యేసుక్రీస్తు తన ఆహ్వానాన్ని మనకు అందిస్తున్నాడు. స్పందించిన వారికి ద్రాక్ష తోటలో పనిచేసే అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే దేవునితో కలిసి ఈ భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ చక్కగా మనశ్శాంతితో కొనసాగే స్థితిని కలగజేస్తున్నాడు అనే భావాన్ని తెలియజేసే ఉపమానం. ఇక్కడ మనందరం గమనించవలసిన సంగతి ఏమిటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పిలుపును నిర్లక్ష్యం చేయకుండాను, అర్థం లేని మాటలతో సమర్థించుకోకుండాను, కాస్త అర్థవంతమైన ఆలోచనతో, కుదురుబాటుతో, దేవుని పట్ల శ్రద్ధాసక్తులతో దైవ సంబంధితమైన సంగతులను జరిగించాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, అందరూ వచ్చి మనలను ఓ పెద్ద ఆర్భాటముతో ఆహ్వానిస్తేనే వెళ్ళి చేసేదేమీ కాదు. ఒకవేళ దేవుడు మీకు ఏదైనా ప్రతిభనిచ్చాడు అనుకోండి, ఉదాహరణకు కాస్త చక్కగా పాటలు పాడే కృపనిస్తే, వినయ మనస్సుతో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రతిభను బట్టి అవకాశం ఇస్తే ఒక పాట పాడతానండి అని అడగొచ్చు. కొన్నిసార్లు అడిగిన వెంటనే అవకాశం రాకపోయినా ఎప్పుడైనా అవకాశం వస్తుంది. అప్పుడు మీరు ఎంత కమ్మగా పాడతారో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత మిమ్మల్నే పాటలు పాడమంటారు. సేవా ధోరణి కలిగి ఉండాలి. ఎంతసేపు నాకు చెప్పలేదు పాస్టర్ గారు, అందరికీ చెప్పారు, ఆదివారం ప్రకటన చేశారు, పలానా రోజుల్లో సమావేశాలు ఉన్నాయని చెప్పారు. సమావేశాలు ఉన్నాయి అంటే దానికి ముందు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. సహకరించగలిగిన వారు సహకరించండి అని కొన్ని సూచనలు వారు చేశారు. చేసినప్పుడు స్వచ్ఛందంగా మనము వెళ్ళి ఆ ఏర్పాట్లలో పాల్గొనాలి. కానీ నాకు ప్రత్యేకంగా చెప్పలేదు, మా ఇంటికి వచ్చి చెప్పలేదు, నాకు ఫోన్ చేసి చెప్పలేదు కనుక నేను చెయ్యను, ఇదంతా కూడా ఒక సామాన్యమైన ఆలోచన విధానములో నుంచి వచ్చే ఆలోచనలు కదా. ప్రతిదానికి అభ్యంతర పడిపోయి ప్రతిదానికి ఘనతను కోరుకుని ఇంకా దేవుని సేవలో, దేవుని తోటలో ఏ విధమైనటువంటి సేవలు మనం అందించగలమండి? సామాన్యమైన విశ్వాసులతోనూ చెప్పలేము, అనుభవజ్ఞులైన విశ్వాసులతోనూ చెప్పలేము. దశాబ్దాలుగా భక్తి చేస్తున్న వారికి కూడా కొన్ని సంగతులలో కొంతమందికి అవగాహన లేదు. ఎవరైనా ఏదైనా సున్నితంగా చెబితే తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, మమ్మల్ని ఎవరు పిలిచారు, మాతో ఎవరు చెప్పారు, మమ్మల్ని రమ్మన్నారా, మిమ్మల్నే రమ్మన్నారు కనుక మీరు వెళ్ళారు, మీరు ఒకటి అన్నట్లుగా అదో రకమైనటువంటి భావనతో మాట్లాడుతూ దైవ సంబంధితమైన కార్యక్రమాలను భుజాన వేసుకోవటంలో ప్రతిభ కలిగిన వారు కూడా వెనుకంజ వేయటం పరిశీలించవలసిన సంగతి. మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారు? మీరెందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు?
దేవుని సేవలో సహకరించమని దేవుడు చెప్పాడు కదా, మీరేనాడు సహకరించరు. కాస్త చక్కగా క్రమముగా నేర్పించే బైబిలు తర్బీదు కేంద్రానికి వెళ్ళి దేవుని వాక్యాలు నేర్చుకోమని దేవుడు చెప్పాడు కదా, ఏనాడు ఆ సంగతిని ఆలోచించకుండాను ఎంతసేపు ఇంట్లోనే కూర్చుని నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలాసార్లు బైబిల్ చదువుతున్నాను, చాలా జ్ఞానం నాకున్నది అని అనుకుంటారు కొంతమంది. ఉన్నమాట నిజమే. అంత జ్ఞానం ఉంటే అన్నిసార్లు బైబిల్ చదివితే బాధ్యతను దేవుడు మీకు గుర్తు చెయ్యలేదా? ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ సేవలో సహకరించాలో, ఎక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలో, ఎక్కడ విధేయత కలిగి జీవించాలో అనే సంగతులు దేవుని ఆత్మ మీకు తెలియచేయలేదా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఓరకనే నిలిచి ఉండటానికి సమయమా ఇది? యేసు ప్రభు ఎప్పుడు మరలా తిరిగి వస్తాడో మనకు తెలియదు, కానీ సూచనలన్నీ జరుగుతున్నాయి కదా. మన చుట్టూ జరుగుతూ ఉన్న సూచనలు, నేను చెప్పేదేమున్నది, ప్రతిరోజు మీరు వార్తల్లో చదువుతున్నారు, చూస్తున్నారు, వింటున్నారు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయములో చెప్పిన యేసు ప్రభు రెండవసారి ఈ లోకానికి వచ్చే ముందు జరిగే సంగతులలో చాలా వరకు జరుగుతున్నాయి కదా. ఒకవైపున ఆ ఆందోళన కాస్త అవగాహన కలిగిన విశ్వాసులలో ఉంటే, చాలామంది ఓరకనే నిలిచి ఉండి అసలు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవటమునోను, కాలక్షేపానికి అటు ఇటు తిరగటం కొంతమందికి అలవాటైంది కదా. ఇలాంటి సందర్భాన్నే పౌలు భక్తుడు 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో ప్రస్తావించాడు. మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. తెస్సలోనికయ సంఘంలోనంట కొంతమంది ఏ పని చెయ్యక, ఏం తొయ్యక, ఏం చేయాలో తెలియక పరుల జోలికి పోవచ్చు, అదని ఇదని మాట్లాడుతూ అనవసరమైన రాద్ధాంతాలు సృష్టిస్తున్నారు. మరి పని పాఠాలు లేనివాడు ఏం చేస్తాడండి? అటు పని రాదు, ఇటు పాట రాదు. అటు పని చేయటము రాదు, ఇటు పాట పాడటము రాదు. ఒకవేళ వీళ్ళు పాట పాడితే వినేవాళ్లకు తీవ్రమైన ఆందోళన కూడా కలగొచ్చు. అయినా వీళ్ళు పాట పాడటం మానరు కొంతమంది. ఎందుకు పాడతారో, ఎందుకు పాడిస్తారో మనకు తెలియదు. అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించి దేవునికి మహిమ వచ్చినట్లుగా భావించే విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్న వాళ్ళని ఎంతమందిని చూడటం లేదు. కమ్మగా, శృతి శుభకంగా, చక్కగా పాడితే పాట వినటానికి బాగుంటుంది. సిద్ధపాటు లేకుండా, గాత్ర సాధన లేకుండా బయలుదేరి రావటమునను సంఘములలోనూ మిగిలిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ గలిబిలి సృష్టిస్తారు. ఆ మానసిక ప్రశాంతతను తొలగిస్తారు. అదేమంటే మమ్మల్ని ప్రోత్సహించండి అంటారు. ఆ ప్రోత్సహించడానికి కూడా ఒక అర్థం ఉండాలి. కాస్త గాత్ర సాధన చేస్తూ ఏదో దేవుని కొరకు ఈ విధమైన సేవ చేయాలనేటటువంటి వారిని ప్రోత్సహించాలి. కానీ భక్తిని ఆదివారానికి పరిమితం చేసి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిన వెంటనే మాకు పాటకివ్వాలి, మాకు సాక్ష్యానికి ఇవ్వాలని దైవదాసుల పైన ఒత్తిడిని కలగజేస్తూ ఉండే ధోరణి ఉన్నది చూసారా. వీళ్ళు కూడా అనవసరంగా పరుల జోలికి పోయి ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించే స్థితిలోనే ఉన్నారు. మనం ఆలస్యంగా వచ్చాం కదా, ఇప్పటికే పాటలు అయిపోయాయి కదా, మరలా మనం పాటని మొదలు పెడితే సమయం ఎక్కువైపోతుంది కదా, దేవుని వాక్యాన్ని వినాలి కదా, అడిగి ఇబ్బంది పెట్టకూడదు కదా, మనమే అర్థం చేసుకోవాలనే సామాన్యమైన అవగాహన లేకుండాను అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ అనవసరంగా పరుల జోలికి పోవచ్చు వారికున్న ప్రశాంతతను తొలగించే విచిత్రమైన భక్తులు ఉన్నారన్నమాట. ఈ సంగతినే ఇక్కడ రాస్తున్నాడు. మీలో కొందరు, అందరూ కాదు, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోతున్నారు, అక్రమముగా నడుచుకుంటున్నారు. ఏ పని చేయకుండా ఎలా ఉంటున్నారండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరకనే ఎందుకు నిలబడి ఉన్నారండి? బాధ్యత తెలిసిన వాళ్ళు అలా ఉంటారా? ఏదైనా పుస్తకం అన్నా చదవాలి, అవకాశం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, అనుభవజ్ఞులైన దైవ సేవకులను అడగాలి. అడిగితే వీళ్ళకున్న స్థాయి ఏదో తగ్గిపోయినట్లుగా భావించటం, అదేమంటే నేను దేవునితో నేరుగా మాట్లాడుతున్నాను, నేను ఎవరితో మాట్లాడను అని చెబుతూ ఉంటారు కొంతమంది భక్తులు. మరి మీ ఊళ్ళో కూడా ఉండుంటారుగా ఇలాంటి వాళ్ళు. దేవుడు నాకు చాలా దర్శనాలు,
అప్పుడప్పుడు ప్రవచనాలు, అసలు నేరుగా నాతో మాట్లాడుతున్నాడు అంటారు. చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం చాలామందికి లేదు కదా. ఒకటే ప్రశ్న, అంత గొప్పగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉండరే? అత్తమామలతోనూ, తల్లిదండ్రులతోనూ, తోడబుట్టిన వాళ్లతోనూ, కట్టుకున్న వాళ్లతోనూ, కడుపున పుట్టిన వాళ్లతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, సంఘములోనూ, సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులతోనూ సమాధానంగా ఉండటం ఎందుకు చేతగాటలేదు? అంత గొప్ప ప్రార్థనాపరులు, అంత గొప్ప దేవుని ప్రత్యక్షతలు పొందినవారు అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, గర్వము, నిర్లక్ష్యము, సోమరితనము, అవకాశవాదము, వీటిని పలు సందర్భాలలో చూపిస్తూ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అసలు పరలోకానికి వీరికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా మాట్లాడే ధోరణిని మనం ఏమనాలో? ఈ సంగతులను ఆలోచించాలండి. భక్తి అంటేనే ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయి 2 పాటలు పాడి వాక్యం చెప్పగా విని వచ్చేసి ఆ తర్వాత మన పనులు మనం చేసుకోవటం కాదు. మన వైఖరి మారాలి కదా, అంటే మన బుద్ధి మారాలి కదా, మన బుద్ధి శుద్ధి చేసుకోవాలి కదా. అదే కదా భక్తి. అర్థం లేని ఆరోపణలు చేస్తూ, అర్థం లేని ఆయాసాన్ని వ్యక్తం చేస్తూ, ద్రాక్ష తోటలో పని చేయటం చేతగాక ఎంతసేపు వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలవలేదు, వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, వీళ్ళు అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి పరనిందలో బ్రతుకుతూ అదో రకమైన విచిత్ర జీవన విధానాన్ని, భక్తి జీవితాన్ని దైవ సేవకులైనా విశ్వాసులైనా కలిగి ఉండటానికి వీల్లేదు. అయినా దేవుడు ప్రేమామయుడు గనుక ఆ ద్రాక్ష తోట యజమానిని పోలినవాడుగా ఉండి సాయంత్రం 5 గంటలు, దాదాపు 5 గంటలకు పనంతా అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళిపోయే సమయంలో కూడా ఆ ప్రేమామయుడు కాస్త కృపగలిగిన వాడు బయటకు వచ్చి, రోజంతా మీరు ఇక్కడ ఎందుకు నిలిచి ఉన్నారయ్యా బాబు, మీరు వచ్చేయండి, నేను ఏదో ఒకటి ఇస్తాను మీకు అని చెప్పి వారికి దేనారమును కూలిగా ఇచ్చాడు. అంటే ఉదయము వచ్చిన వారికి ఎంత ఇచ్చాడో సాయంత్రం వచ్చిన వారికి అంతే ఇచ్చాడు. ఇందులో ఉన్న భావం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును ఏ దశలో విశ్వసించినప్పటికీ, అనగా జీవితంలో ఏ దశలో విశ్వసించినప్పటికీ ఆ విమోచనను దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. అలాగైతే నేను 5 గంటలకు వచ్చిన వాళ్ళ లెక్కలో ఉంటానండి అంటే అది సరి అయినది కాదు. ఉదయం 9 గంటలకు వచ్చిన వాళ్ళు వారి జీవితారంభము నుండి దాదాపు చివరి వరకు దేవునితో సహవాసం చేశారు. చివరకు వచ్చిన వాళ్ళు జీవితంలో అన్ని కష్టాలు వాళ్ళే మోసుకుని, అన్ని బాధలు వాళ్ళే పడి కొద్దిసేపు మాత్రమే దేవునితో సహవాసం చేసినట్లు ఉంటుంది. అందుకని దేవుని ప్రజలారా, ఊరకనే నిలిచి ఉండకుండాను దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనండి. కాస్త కృపాసహితమైన మనస్సు కలిగి ఓర్చుకునే తత్వంతో నలుగురితో కలిసి జీవిస్తూ, మన భావాలను తెలియజేస్తూ, ఇతరులను గౌరవిస్తూ దైవ సంబంధమైన సహవాసంలో మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.